పని ఆపి మరీ అందుకే ఈరోజు మన దగ్గర పనిచేసినటువంటి అధికారులు అయితేనేమి అన్నిటికన్నా బాధాకరమైనటువంటి అంశం మన దగ్గర కాంట్రాక్ట్ ఉద్యోగులను కామాటిలను ఇంకా రెగ్యులరైజ్ చేయకపోవటం అనేది అన్నిటికన్నా నన్ను బాధిస్తున్నటువంటి విషయం. కాబట్టి కాలం మీద సమాధానం చెప్పే పరిస్థితి ఉంది. దానికి ఖచ్చితంగా రేపు వచ్చే రోజుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విధంగా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో ఆ వేకెన్సీలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఇప్పటికే తెలంగాణ కాంట్రాక్టర్ల సంఘం, తెలంగాణ ఎన్జిఓ సంఘం, తెలంగాణ ఉద్యోగుల సంఘం కంబైన్డ్ గా పోరాటం చేస్తున్నాయి. ఈ పటిష్టమైనటువంటి సంఘాలు చేస్తున్నాయి కాబట్టి వారికి రేపు పొద్దున కౌన్సిల్లో ఏ సాయం అవసరం వచ్చినా కౌన్సిల్లో గొంతెత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా నాకు తీరని కోరిక, నేను ఉద్యోగం చేసిన నుంచి ఈ రోజు దాకా తీరని కోరిక ఫుడ్ ల్యాబొరేటరీ సపరేట్ చేయడం. ఈ రోజు వరకు నా మనసులో ఉన్న కోరిక, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫుడ్ ల్యాబొరేటరీని దీని కమిషనరేట్ ను ఖచ్చితంగా సపరేట్ చేయాలి. ఇందులో పనిచేసే చీఫ్ పబ్లిక్ అనలిస్ట్ కానీ మిగతా అధికారులకు డైరెక్టర్ వచ్చే ప్రమోషన్ అవకాశాలు రావాలి. తెలంగాణలో ఎక్కడో పనిచేస్తున్న వాళ్ళు డాక్టర్లు ఇక్కడొచ్చి ఈ డిపార్ట్మెంట్ మీద పెద్దరికం చలాయించడం అనేది మొదటి నుంచి నేను వ్యతిరేకిని. కనీసం రేపు అవకాశం వస్తే ఫుడ్ ల్యాబొరేటరీ గురించి ఖచ్చితంగా కౌన్సిల్లో నేను ఖచ్చితంగా క్వశ్చన్ ఏదలుచుకున్నా. ఎందుకు ఫుడ్ ల్యాబొరేటరీలో పనిచేసే ఆఫీసర్లకు కెమిస్ట్రీ అనుభవం ఉంది, అనాలిసిస్ అనుభవం ఉంది, అనుభవం లేనటువంటి డాక్టర్లను దీని మీద పెద్దరికం చేయడాన్ని నియమించడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంది? కల్తీ నియంత్రణ, కల్తీ వ్యాప్తి చేయటమా? ఏ ఉద్దేశంతో వేరే వాళ్ళని దీంట్లో వేస్తున్నారో ఆ విధంగా క్వశ్చన్ వేస్తూ ప్రభుత్వం నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. అందుకే మిత్రులారా, నాకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ అనేది నన్ను చూసేసింది కాదు, తెలంగాణ ఉద్యమాన్ని అమరులైనటువంటి బిడ్డలకు వేసినటువంటి ఓటిది. కాబట్టి అమరులను జ్ఞాపకం చేసుకుంటూనే ఉద్యోగుల హక్కులను కాపాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆకాంక్షలకు అనుగుణంగా నేను పనిచేస్తాను. నా మిత్రులను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆంధ్ర ఉద్యోగస్తులు ఎవరు ఆంధ్ర ప్రాంతం నుంచి రాయలసీమ నుంచి వచ్చిన ఉద్యోగస్తులు వాళ్ళంతలో వారు అపాయింట్మెంట్ ఆర్డర్ వేసుకొని రాలేదు. ఇక్కడికి ఒక సిస్టమ్ లో వాళ్ళు వచ్చారు కాబట్టి వారిని అవమానపరచడం వలన, వాళ్ళని మాట అనడం వలన, వాళ్ళని ఇబ్బంది పెట్టడం వలన తెలంగాణ రాదు. తెలంగాణ రావాలంటే అందరినీ కలుపుకొని వీలైనంత మటుకు అందరినీ స్నేహితులను చేసుకుని ఒప్పించి మెప్పించి తెలంగాణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ప్రధానంగా అంతటా కూడా నేను ఉద్యోగులతో చెప్పేది ఒకటే, ఆంధ్ర ఉద్యోగులను అవమానపరిస్తే తెలంగాణ రాదు. ఖచ్చితంగా వారికి మన కోరికను వివరించి వారిని సమన్వయం చేసుకోగలగాలి. వారు కూడా రేపొద్దున నిజమే వీరికి ఇస్తే మనం ఒక 5 రోజులు కష్టపడతామే మన ప్రాంతానికి పోదాం, లేదంటే ఇక్కడున్న ఉద్యోగస్తులు ఇక్కడే ఉండే విధంగా ఇక మీదటి నుంచి వలసలు రాకుండా చూసుకునే ప్రయత్నం ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఉద్యోగులను బాధ పెట్టడం వల్ల రాదు. కాబట్టి నేను అందరి సంఘాలకు పట్టు గజెటెడ్ అధికారులకు 4వ తరగతికి తెలంగాణ ఎన్జిఓస్కు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎప్పుడే కానీ కలిసిమెలిసి ఉండి ఫలితాన్ని సాధించాలి. కానీ సరే కొంతమంది ఉంటారు మిత్రులు సూటికోటి మాటలని బాధ పెట్టే ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు. అందరు సత్యహరిచంద్రులు కాదు. అంటే మనం కూడా తెలంగాణలో అందరం సత్యహరిచంద్రం కాదు. మనం కూడా మెల్లగా అటు బాధపడేటట్టు మెల్లగా గిచ్చి సపదాకు కుటుంబం డబ్బులో పొమ్ముతుంటుంటాడు. అది బయటికి ఎవరికి కనబడదు. అందుకే నేను కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఆ విధంగా బాధ పెడితే కాదు, కంబైన్డ్ గా కలుపుకొని ముందుకు పోదాం. ఖచ్చితంగా తెలంగాణ 100 ఏ మాత్రం కూడా నాకు డౌట్ లేదు, సంశయం లేదు, తెలంగాణ వచ్చి తీరుతుంది. 100% అది అయిపోయింది. ఇక బహుశా బిల్లు పెట్టేది ఒకటే బాకీ ఉందనే మాకున్న సమాచారం. ఇది ఊరికే గడిగడి కంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కామెంట్ చేయటం లేదు. ఏదేమైనా ఇది నాకు తల్లిగారి ఇల్లు లాంటిది. నేను ఎక్కడ ఉన్నా ఏమైనా ఈ డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇక్కడ అధికారులు గతంలో అధికారులు ఎవరైతే ఇక్కడ పనిచేశారో మనకు ఆశ్చర్యం వేస్తుంది. నేను ఉద్యోగంలోకి వచ్చినటువంటి కొత్తలో వచ్చినటువంటి అధికారులు ఇక్కడ ఒక అన్నలే, ఒక చెల్లెలే, కుటుంబ సభ్యులే మనము దసరా పండుగ చేసుకోవడం కానీ, లేకపోతే బోనాలు చేసుకోవడం కానీ,
ఒక మంచి చక్కటి కుటుంబ వాతావరణం మీ ఫుడ్ ల్యాబ్లో వరకు ఉన్నది. ఈ వాతావరణాన్ని అంటే కంటిన్యూ చేసుకొని ఒకరికొకరు హ్యాపీగా ఉండాలి. చిన్న చిన్న మాట్లాడుకోవడం వల్ల మనస్పర్ధలు వస్తాయి, ఆ మాట ఉండిపోతుంది. దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి వీలైనంత మట్టుకు అవతల వాళ్ళు బాధపడే మాటలు మాట్లాడకుండా ఆర్గనైజేషన్స్ నడుపుకొని హక్కుల పోరాటంలో ఖచ్చితంగా నిలబడాలి. హక్కుల పోరాటంలో నిలబడుతున్నామని ఎదుటోళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు, ద్వేషించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఖచ్చితంగా పనిచేసిన తర్వాతనే హక్కును అడగాలి, కానీ పనిచేయనోడికి హక్కు అడే అధికారం ఉండదు. అది కూడా మనం గమనించాలి. పని చేయకుండా ఏం చేయకుండా చదివే స్టూడెంట్కే తెలివితేటలు ఎక్కువ, క్వశ్చన్ వాడే చేస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, యాక్టివ్ ఉన్న స్టూడెంటే ప్రశ్నలు వేస్తూ ఉంటాడు క్లాస్ రూమ్లో. ఎప్పుడైతే మౌనంగా సైలెంట్గా ఉంటాడో వాడు పూర్తిగా విషపూరితమైపోతాడు. బావిలో నుంచి నీరు తోడుతూ ఉంటేనే స్వచ్ఛగా ఉంటుంది, బొక్కెన దెబ్బ తల్లుతూ ఉంటేనే మలినం వెళ్ళిపోతుంది. కానీ 2 నెలల తర్వాత బావిలకు తిరిగితే మొత్తం విషపూరితమైపోతుంది. అట్లనే మాట్లాడడం వల్ల ఎవరైతే మౌనంగా చాలా బుద్ధిమంతుల్లా ఉంటాడు అంటే వాడు పంప ముంచేటోడు అన్నట్టు పక్క. మాట్లాడకపోవడం అనేది మంచిది కాదు. ప్రశ్నిస్తూ ఉండాలి, పోరాటం చేసే గుణం ఉండాలి, అన్నీ ఉండాలి. అప్పుడే స్వచ్ఛమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీకు తెలియదు కాదు, మొదటింట్లో బయలుదేరినటువంటి నీరు మురికి నీరు, విపరీతమైన మురికితోటి బయలుదేరుతుంది మొదటింట్లో. అది 5 ఇండ్లు దాటేటకలా తేటకపోతుంటుంది. పారే నీటిలో మురుగుంటుంది, మాట్లాడే మనిషిలో కల్మషం ఉంటుంది. అందుకే అందరూ కూడా ఎప్పుడు ఇదే విధంగా హ్యాపీగా ఉండాలని, ముఖ్యంగా అధికారులు మన దగ్గర ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం. అందరము హక్కుల పోరాటంలో ఖచ్చితంగా పోరాడదాం. స్నేహ సంబంధాల దగ్గర కలిసి ఉందాం. ఎప్పుడు ఇట్లాగే పండుగలు వాతావరణం మంచిగా చేసుకుందాం, హ్యాపీగా ఉందాం అని చెప్పి మిత్రులందరినీ కోరుతూ, నేను గర్వంగా చెప్పుకునేటటువంటి నా డిపార్ట్మెంట్ ఇది. ఎక్కడ ఉన్నా గర్వంగా చెప్పుకుంటా. నాకు అవకాశం వచ్చిన నాడు అదృష్టం అంటూ నాకు కలిసి వస్తే దీన్ని సపరేట్ చేసి ఇందులో ఉన్నోళ్ళు డైరెక్టర్లు అయ్యేటట్టే నా ప్రయత్నం. అది ఎవరు ఎట్లా అడ్డం పడ్డా దీన్ని ఒప్పుకునేది లేదు. టైం అంటూ కలిసి రావాలే కానీ ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ అవుతుంది. ఇందులో పనిచేసినటువంటి ఆఫీసర్సే డైరెక్టర్లు కావాలనేది నా ప్రధాన కోరిక. కాబట్టి అది చూద్దాం, తప్పకుండా నెరవేరుతుందనే ఆశతోటే ఉన్నాను. సో నాకు మిగతా డిప్యూటీ సీఎంతో మీటింగ్ ఉంది కాబట్టి ముందుకి రావాలని, అమ్మవారి గుడికి రావాలని వచ్చాను. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్నా బాయ్, నమస్తే. పొద్దున్నే అడిగిన మిమ్మల్ని.